శ్రీ గురుభ్యో నమ. జ్యోతిష్ అభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ గ్యారీ సోబర్స్ గారి యొక్క జాతక విశ్లేషణ చేద్దాం. జాతక విశ్లేషణ చేసే ముందు ఆయన సాధించినటువంటి రికార్డుని విశ్లేషణ చేసి తర్వాత మనము జాతక విశ్లేషణ చేద్దాం. గ్యారీ సోబర్స్ గారు 28/7/1936 ఈ జూలై నెలలో జన్మించడం జరిగింది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇదే మంత్ లో మరణించడం కూడా 2026 సంవత్సరం జరిగింది. 17/7/2026 సంవత్సరంలో వారు మరణించడం కూడా జరిగింది. సో గ్యారీ సోబర్స్ గారి గురించి ముందుగా తెలుసుకుందాం. గ్యారీ సోబర్స్ గారు వెస్టిండీస్ టెస్టుల్లో మేటి జట్టుగా ఎదగడంలో సోబర్స్ పాత్ర ఎంతో కీలకం. వారు 1954-74 మధ్య 93 టెస్టులు ఆడి 57.78 సగటుతో 8,032 పరుగులు సాధించినటువంటి ఒక గొప్ప బ్యాట్స్మెన్ అనమాట. అందులో ఆయన 26 శతకాలు సాధించారు, 30 అర్ధ శతకాలు ఉన్నాయన్నమాట. పాకిస్తాన్ పై 1958లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆయన ఏకంగా 365 పరుగులు సాధించారనమాట. 614 నిమిషాల క్రీజులో ఉండి 365 పరుగులు సాధించారన్నమాట. సో ఆ కాలానికి టెస్టుల్లో అత్యధిక స్కోర్ నమోదు చేశారు. అప్పటికి ఆయన వయసు 23 ఏళ్ళు మాత్రమే. సో 1994లో బ్రెయిన్ లారా గారు 375 పరుగులు చేసే వరకు 36 ఏళ్ల పాటు ఆయన సాధించినటువంటి ఆ యొక్క వ్యక్తిగత స్కోరు ఏదైతే ఉందో 365 పరుగులు అలాగే ఉన్నాయి. 36 ఏళ్ల పాటు ఈ గ్యారీ సోబర్స్ గారు చేసినటువంటి ఆ యొక్క అత్యధిక పరుగు రికార్డు. అది 36 ఏళ్ల తర్వాత బ్రెయిన్ లారా గారు 375 పరుగులు చేసి దాన్ని అధిగమించడం జరిగింది అన్నమాట. సో వీరు బ్యాటర్ గానే కాదు, హాఫ్ స్పిన్ వేసేవారు. ఆ స్పిన్ లో కూడా వీరు 265 వికెట్ల దాకా పడగొట్టడం జరిగింది. అలాగే వీళ్ళు ఫాస్ట్ బౌలింగ్ కూడా వేశారు అన్నమాట. సో ఎడం చేతి వాటంతో ఫేస్ బౌలింగ్ కాక హాఫ్ స్పిన్, లెగ్ స్పిన్ కూడా వేశారు. సో ఒక మనిషి ఇంకొక ఆల్రౌండర్ గా ఎదగడానికి ఇక్కడ ఏ గ్రహాలు అప్పటి అనుకూలించే మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే శని భగవానుడు ఈ క్రీడల్లో రాణించడానికి ఓర్పుగా, సహనంతో ఉండి ఈ అద్భుతమైన నేము ఫ్రేము రావడానికి శని ఇక్కడ 29 డిగ్రీల్లో ఆత్మకారకుడై ఉన్నాడనమాట. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, శని ఎక్కువ భాగాలు పొంది ఆత్మకారకుడైతే అతను ప్రసిద్ధ కర్మ చేస్తాడన్నమాట. సో ప్రసిద్ధ కర్మ జీవకారకు శని అన్నట్టు శని భగవానుడు ఇతనికి అటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. శని 29 డిగ్రీలో ఉన్నారు. శని నుంచి మనకు చూసుకుంటే చంద్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు. చంద్ర గురువులు కలయిక 10వ ఇంట్లో గజకేసరి యోగం ఏర్పడింది. అది వృశ్చిక రాశిలో, అది కుజుడికి సంబంధించిన రాశి. సో శని చంద్రులాగా దృష్టి యతి స్థితి ఉన్నప్పుడు మాత్రమే వారు క్రికెట్ లో రాణించడం జరుగుతుంది. ఇక్కడ చంద్రుడు శని భగవాను నుంచి 10వ ఇంట్లో ఉండడం, చంద్ర గురువుల మీద శని యొక్క దశమ దృష్టి ఉండడం వల్ల వీరు క్రికెట్ లో రాణించి ఆల్రౌండర్ గా రికార్డు నెలకొల్పడం జరిగింది. సో చూసుకుంటే మనకు కుజుడు ఇక్కడ మనకు క్రీడలకి సంబంధించినటువంటి ప్లానెట్. కుజుడు ఎవరికైతే బలంగా ఉంటారో వారు ఏ క్రీడలైనా రాణించడానికి, ఫిట్నెస్ గా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం. కుజుడు ఇక్కడ మనకు 28 డిగ్రీల్లో గురువు యొక్క నక్షత్రం మీద, పునర్వసు నక్షత్రం మీద ఉండడం. ఆ పునర్వసు నక్షత్రాధిపతి గురువు కుజుడు యొక్క రాశిలోని 21 డిగ్రీలో ఉండడం కూడా ఇక్కడ పరస్పరం కుజ గురువుల యొక్క సహకారం పుష్కలంగా ఉంది. సో ఇక్కడ గురు కుజుల యొక్క సహకారంతో అతను ఈ విధమైనటువంటి నేము, ఫేము రావడానికి ప్రధాన కారకుడు అన్నమాట ఈ గురు కుజుడు. సో ఇక్కడ శని దశమ దృష్టి చంద్ర గురువుల మీద పడడం, కుజుడు 28 డిగ్రీల్లో గురు నక్షత్రం మీద ఉండడం, ఆ గురువు వృశ్చిక రాశిలో ఉండడం ఇక్కడ ప్రధానంగా మనము చెప్పుకోవచ్చు అనమాట. సో మనకు కుజుడు తదనంత రాశిలో రవి, బుధ, శుక్రుడు ఉన్నారు. కుజుడు క్రీడల కారకుడు. ఆయన తదనంత రాశిలో
రవి బుధ శుక్రులు ఉండడం, వారు జలతత్వ రాశులు ఉండడం, అక్కడి నుంచి జలతత్వ రాశి అయినటువంటి వృశ్చికంలో చంద్రగురువులు ఉండడం. సో ఇక్కడ జలతత్వ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు 5 ఒక హౌస్‌కి 5వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, ఒక హౌస్‌కి 9వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు పరస్పరం సహకరించుకుంటారనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే రవి, బుధు, శుక్రులు నుంచి 5వ స్థానంలో చంద్ర గురులు ఉండడం, చంద్ర గురువుల నుంచి 9వ స్థానంలో రవి, బుధ, శుక్రులు ఉండడం, ఆ రవి, బుధ, శుక్రుల మీద గురువు యొక్క దృష్టి పడడం, ఆ బుధుడు దశలోనే వీరు 1954-74 మధ్య క్రికెట్‌లో అనేక రికార్డులు నెలకొల్పడం సో జరిగిందనమాట. ఇక్కడ ఈ చార్ట్‌లో మనం చూసుకుంటే శని, కుజుడు అలాగే చంద్ర గురువులు, ఆ గురువు యొక్క దృష్టి 9వ ఇంట్లో ఉన్న 3 గ్రహాల మీద పడడం చేత వీరు అటువంటి స్థితికి వెళ్ళడానికి ఈ 3 గ్రహాలు సహకరించాయన్నమాట. సో రాహుకేతువులు ఇక్కడ దిశోభవ రాశిలో ఉండడం, ధనస్సులో రాహు, మిథునంలో కేతువు ఉండడం కూడా ఇక్కడ దిశోభవ రాశిలో రాహుకేతువులు ఎప్పుడైనా ఎక్కడైనా యోగిస్తారు. సో ఇది గ్యారీ సోబర్స్ గారు. వీరు అప్పట్లోనే ఇంగ్లాండ్ క్రికెట్ కౌంటీ క్లబ్‌లో 6 బాల్‌కి 6 సిక్స్‌లు కొట్టినటువంటి తొలి బ్యాటర్. ఆ తర్వాత కాలంలో మనకు గిబ్స్, యువరాజ్ సింగ్ వీరు కొట్టడం జరిగింది. సో వీరు ఫస్ట్ 6 బాల్‌కి 6 సిక్స్‌లు కొట్టినటువంటి ఘనత కూడా వీరికే చెందడం జరిగింది. సో ఇది గ్యారీ సోబర్స్ వెస్టిండీస్ దిగ్గజమైనటువంటి ఒక గొప్ప ఆల్‌రౌండర్ యొక్క జాతక విశ్లేషణ. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.